షూటింగ్ చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన తరువాత ఉన్నానా తిన్నానా అని పలకరించే వాళ్ళు కూడా లేరు. నా అనేవాళ్ళు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటూ నిరంజన్ ఓ ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్ అయ్యాడు. దానికి కారణమేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ హీరోగా యష్గా, సత్యభామ సీరియల్ హీరో క్రిష్గా తెలుగులో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చేసింది. తెలుగులో చేసింది మొదటి సీరియల్ అయినా అనూహ్య రీతిలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని రాబట్టాడు యష్ అలియాస్ నిరంజన్. అయితే ఒక ఇంటర్వ్యూలో తెలుగు ఆడియన్స్ తో ముచ్చటించి తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నాడు యష్. అయితే స్క్రీన్ పై ఎంత సోల్ఫుల్ హార్ట్ పర్సన్ గా కనిపిస్తారో రియల్ లైఫ్ లో కూడా అంతే హార్ట్ఫుల్ గా మాట్లాడారు. మరి అతనేమన్నారో చూసేద్దామా? ఈ 2 తెలుగు సీరియల్స్ వల్ల నాకు ఇంత లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ రావటం చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు నిరంజన్ కనెక్ట్ అయిపోయాడు. సీరియల్లో నా క్యారెక్టర్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కనెక్ట్ అవుతుంది. చాలా గొప్ప ఆదరణ కూడా వస్తుంది. ఆనంద విలువ తెలియాలంటే బాధను ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. ఆనందం బాధ ఉంటేనే అసలు మజా. ఈ సీరియల్ కూడా అంతే. అన్ని మంచి రోజులు ఉంటే కిక్ ఉండదు కదా, పడుతూ లేస్తూ ఉండాలి, అదే జీవితం అని అన్నారు. ఇక నా ఫ్యామిలీ గురించి వస్తే, నేను దేవుణ్ణి నమ్మను, అమ్మే నా దేవుడు. నేను, అమ్మ, నాన్న, అక్క, ఇదే నా ఫ్యామిలీ. నాన్న క్యాటరింగ్ చేస్తారు, అమ్మ గవర్నమెంట్ టీచర్, రీసెంట్ గా రిటైర్డ్ అయ్యారు. అక్క సాఫ్ట్వేర్, ఇటీవలే పెళ్లి కూడా అయింది. నేను దేవుణ్ణి నమ్మను, నాకు మా అమ్మే దేవుడు. నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మే. నాకు బతుకు నేర్పింది. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. మీరు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఆ నవ్వు కోసం నేను ఏమైనా చేస్తాను. నేను దేవుణ్ణి నమ్మకపోయినా మెడలో వెంకటేశ్వర స్వామి లాకెట్ ఉంటుంది. అమ్మ కోసం వేసుకున్నా. నాకు రక్షణగా ఉంటాడని మెడలో వేసింది. అమ్మ కోసం ఏదైనా చేస్తా అన్నాడు. నేను చిన్నప్పటి నుంచి నా లైఫ్ నాదే అన్నట్టుగానే ఉంటాను. నా బట్టలు నేనే ఉత్తుకొని నా పనులు నేనే చేసుకునేవాణ్ణి. అమ్మ అలాగే నేర్పించింది. యాక్టింగ్ మీద నాకు చాలా ఇష్టం ఉండేది. అందుకే నేనే నా డబ్బులతో మెల్లగా షార్ట్ ఫిలిమ్స్ తీయడం స్టార్ట్ చేశాను. అయితే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ చేశారు. వీణ్ణి చూస్తే జ్వరం వస్తుందని హేళన చేశారు. చాలా బాధ వేసింది. నా కారు అమ్మేసి మరీ షార్ట్ ఫిలిం చేశాను. కానీ దానివల్ల నాకు మంచి పేరు రాలేదు. పోయిన చోటే వెతకాలని నేను నా ప్రయత్నం ఆపలేదు. ఒక మనిషిని ఈరోజు చూసి తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎలా చెప్పిస్తారు? వెయిట్ చేయండి, చూపిస్తా అని అనుకున్నా. ఇప్పుడు హీరో అయ్యాను. బలంగా కోరుకున్నా. మనం ఏది ఆలోచిస్తే లైఫ్ అలాగే ముందుకు వెళ్తుంది. ఏది తింటే మన బాడీ అలాగే ఉంటుంది. ఇదే నేను నమ్ముతా. జంక్ ఫుడ్ తిని స్లిమ్గా ఉండాలంటే కుదరదు. దానికి తగ్గట్టుగా ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నంతోనే నేను మీ ముందు ఇలా ఉన్నాను. ఎలాంటి హోప్ లేకుండానే ఫస్ట్ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను. కానీ సీరియల్ ఒప్పుకున్న తర్వాత మ్యాజిక్ జరిగింది. నాకు తెలుగులో ఇదే ఫస్ట్ సీరియల్, కానీ నా కెరియర్లో ఇది 7వ సీరియల్. సెట్స్ నాకేం కొత్త కాదు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ లాంగ్వేజ్ కొత్త అంతే. ఎంతైనా మన ఇంట్లో చేసే పప్పుకు బయట తినే పప్పుకు చాలా తేడా ఉంటుంది కదా. వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చాం అంటే మనల్ని చూసే విధానం వేరేలా ఉంటుంది. కాకపోతే ఒంటరిగా ఉండడమే కష్టం. నా అని పలకరించే వాళ్ళు కూడా ఉండరు. ఇక్కడ ఒంటరిగా ఉండాలి. అది అంత ఈజీ కాదు. ఇంటికి రాగానే అమ్మ ఆప్యాయతను మిస్ అవ్వాలి. అలిసిపోయి వచ్చిన తర్వాత పలకరించడానికి నా అనేవాళ్ళు ఉండరు. ఉన్నావా తిన్నావా అని అడిగేవారు ఉండరు. ఆ బాధలన్నీ పడాలి. కానీ తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయిన తర్వాత ఇది నా భాష, ఇది నాది అనే ఫీలింగ్ వచ్చేసింది. తెలుగులో మొదటి ప్రాజెక్ట్ అయినప్పటికీ నా కలను నిజం చేసుకున్నాను అని చెప్పుకొచ్చారు నిరంజన్.